హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెట్జోల్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ముందుగానైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మీ పప్పీస్ని కానీ డాగ్స్ని కానీ మన ఛానల్ త్రూ అమ్మాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ పెడతానండి. మీరు దానికి కాంటాక్ట్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు నేను మీ ముందుకు ఒక ల్యాబ్ పప్పీని అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకు ల్యాబ్ పప్పీ వైట్ కలర్లో ఉంది. షార్ట్ టైల్ ఉందండి. ల్యాబ్ పప్పీ మంచిగా ఉంది పప్పీ. ఇది వచ్చేసి మనకు మేల్ పప్పీ ఉంది. దీని లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ అని చెప్పడం జరిగింది ఓనర్ అయితే. అతను ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు అని చెప్పాడు. దీని ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 26 డేస్ అని చెప్పాడండి. వ్యాక్సినేషన్ కంప్లీట్ కాలేదు అని చెప్పాడు. దీని ప్రైస్లోకి వెళ్ళినట్టయితే మనకు 3,000 అని చెప్పాడండి. 3K చెప్పడం జరిగింది. డిస్కౌంట్ అయితే లేదు, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పాడు ఓనర్ అయితే. పప్పీ అయితే చాలా బాగుందండి. కొనాలి అనుకున్న వాళ్ళ కోసం నేనైతే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ పెడతాను. మీరు ఓనర్కి అయితే కాంటాక్ట్ అయిపోవచ్చండి. పప్పీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు ల్యాబ్ పప్పీ కొనాలి అనే ఆలోచనలో ఉంటే కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ ఆ పప్పీకి ఒక మంచి షేప్ అండ్ క్లీన్గా ఉండడానికి మీకు దాని ఫుడ్ అనేది ఎలా ఇవ్వాలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. మనం ఒక డాగ్ని ఇంట్లో ఉంచుకోవాలి అనుకున్నట్లయితే దానికి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటిదంటే దానికి మార్నింగ్ వచ్చేసి మనకు మిల్క్ ఇవ్వాలండి. మార్నింగ్ వచ్చేసి మిల్క్ ఇవ్వాలి. మిల్క్ ఇచ్చిన ఒక 1-2 అవర్స్ తర్వాత దానికి ఏదైనా డాగ్ బిస్కెట్స్ కానీ అవి ఉంటాయి కదా, డాగ్స్కి సంబంధించినవి, అవి కొన్ని ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి కర్డ్ రైస్ పెట్టాలండి. దానికి పెరుగు అన్నం అంటాం కదా, కర్డ్ రైస్ పెట్టాలి. తర్వాత నైట్ వచ్చేసి మనం ఒక పెడిగ్రీ కొంచెం మామూలుగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక మీడియం అమౌంట్లో పెడిగ్రీ కూడా పెట్టినట్లయితే, రోజు ఈ డైట్ మెయింటైన్ చేసినట్లయితే మీరు ఆ డాగ్ని ఒక మంచి షేప్లో, మంచి సైజులో, మంచి క్వాలిటీలో మీరు పెంచుకోవచ్చండి. అంటే పక్కల వాళ్ళకు చూసేటప్పుడు వాళ్ళు డాగ్ పెంచుకుంటున్నారు కానీ దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, అది చాలా బక్కగా అయిపోయింది అనే మాట మీకు రావద్దు. కాబట్టి మీరు ఈ డైట్ మీరు పెట్టడానికి మీకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి. మీకు లో ప్రైస్లోనే ఈ డైట్ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఇలా మెయింటైన్ చేసినట్లయితే మీరు పెంచుకుంటున్న పప్పీ మీకు ఒక మంచి క్వాలిటీలో ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.